హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం టాటా ఏసీ డోర్ లాక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. టాటా ఏసీ డోర్ కొంచెం చిలుము పట్టింటే ఇక్కడ వెల్డింగ్ చేయడం టింకరింగ్ అని చేయడం జరిగింది. ఆ హీట్తో ఈ లాక్ మనకి పూర్తిగా పని చేయకుండా జరిగింది. ఇట్లా మొత్తం లోపల కాలిపోయింది ఫ్రెండ్స్. ఆ హీట్ ప్రభావంతో మొత్తం లాక్ సిస్టమ్ అంతా మనకి కాలిపోయింది. ఈ టాటాకి సంబంధించిన డోరు. ఫస్ట్ మనం లోపల డోర్ మ్యాట్ ఓపెన్ చేద్దాం. ఇది హ్యాండిల్. ఈ హ్యాండిల్కి 2 స్క్రూలు ఉండడం జరుగుతుంది. ఈ 2 స్క్రూలు మనం పూర్తిగా తీసేసి హ్యాండిల్ బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా 2 స్క్రూల్ని మనం ఓపెన్ చేసుకోవాలా. ఫస్ట్ అటు సైడ్ స్క్రూ, ఇటు సైడ్ స్క్రూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తాన్ని మనం ఇట్లా 2 స్క్రూలు ఉండడం వల్ల ఇట్లా పూర్తిగా తీసేసేయాలి. 2 స్క్రూలు ఉంటుంది, తీసివేయాలి. తర్వాత మన డోర్ లోపల నుంచి తీసే లాక్ ఇది. ఇక్కడ లోపల ఒక స్క్రూ ఉండడం జరిగింది. దీని కూడా ఆ స్క్రూను ఒకటే సింగిల్ స్క్రూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్క్రూను కూడా మనం తీసివేయవలను. లాక్ పట్టుకొని పూర్తిగా తీసివేయాలి. ఇప్పుడు లాక్ స్క్రూ తీయడం జరిగింది. ఇప్పుడు మనం అద్దం పైకెత్తే ఈ ఫెడల్ని కూడా మనం రిమూవ్ చేయవలసి వస్తుంది. ఈ అద్దం పైకి కిందికి ఎత్తే ఈ ఫెడల్ని మన లోపల లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లాకులో చిన్న స్క్రూ డ్రైవర్ పెట్టి తీసివేయాలి. ఈ లాకు మీకు ఇట్లా లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లాక్ ఈ గ్రూలో ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న కడ్డీతో ఒత్తితే లాక్ బయట రావడం జరుగుతుంది. వి షేప్లో ఉంటుంది లాక్. లాక్ ఫెచ్ చేయగానే మనకి ఇట్లా డోర్ హ్యాండిల్ బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు డోర్ మ్యాట్ని పూర్తిగా తీసివేయవలను. లోపల ఫ్రెషింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా తీయడం మొత్తం అది స్కూల్లో తీసివేయడం, ఇట్లా ఫ్రెషింగ్ పీకితే కొంచెం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మొత్తం ఇప్పుడు ఇట్లా డోర్ లాక్ మనకి ఇది లెఫ్ట్ సైడ్ డోరు మనకి పూర్తిగా లాక్ కాలిపోవడం జరిగింది. లోపల ఆ హీట్కి ప్రాసెస్ వల్ల ప్లాస్టిక్ అంతా ఇట్లా మెల్ట్ అయ్యి జరిగి మొత్తం ఇట్లా కాలిపోవడం జరిగింది లాక్ పూర్తిగా. ఇది ఏమీ మనకి వేరే రిపేర్ చేసుకునే కాకుండా పూర్తిగా మనకి ఏమీ తరం కాదు ఫ్రెండ్స్. ఇది మొత్తానికి మనం తీసివేయాలి పూర్తిగా. ఇది తీసే పద్ధతి మనకి ఇక్కడ 3 డోర్ బయట సైడు మన లాక్ పడేసాట 3 స్క్రూలు ఉండడం జరుగుతుంది. ఈ 3 స్క్రూల్ని మనం స్టార్ స్క్రూ డ్రైవర్ పెట్టి పూర్తిగా తీసివేయాలి. ఈ స్క్రూల్ని జాగ్రత్తగా మనం పక్క పడకుండా ఒక చోట జాగ్రత్తగా మనం దాచిపెట్టుకోవాలి. మరే కనపడవు ఫ్రెండ్. నీట్గా ఒక చోట మనకి చిన్న డబ్బీలో కానీ ఎక్కడన్నా నీట్గా పెట్టుకోవాలి. మళ్ళీ అది స్క్రూలు పోతే దొరకవు. ఇట్లా మొత్తం 3 స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్. పైన ఒకటి, కింద 2. పూర్తిగా ఆ స్క్రూలు వచ్చిన వెంటనే లోపల లాక్ మనకి బయటకు రావడం జరుగుతుంది. ఈ లాక్ లోపల సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. మన డోర్ లోపల ఇక్కడ బయట పక్క స్క్రూలు మాత్రమే ఉంటాయి. ఇట్లా 3 మాత్రమే స్క్రూలు ఉంటాయి మనకి లోపక్క. ఇది లాక్ సంబంధించిన యూనిట్. మొత్తం దీనికి కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది లాక్ పూర్తిగా ఇది కాలిపోయింది. దీనికి అటాచ్మెంట్ డోర్కి పైన లాక్కి, బయట సైడ్ డోర్ లాకింగ్ హ్యాండిల్కి, లోపల హ్యాండిల్కి కొన్ని కరెక్షన్స్ ఉంటాయి. అవన్నీ పూర్తిగా మనం తొలగించుకోవాలను. ఇది పైన లాక్కి సంబంధించిన కడ్డీ. ఈ కడ్డీ మనం దాన్ని లాక్ తీసివేయాలి. ఇవి కూడా అన్నీ మొత్తం కాలిపోయడం జరిగింది. ప్లాస్టిక్ అన్నీ కాలిపోయడం జరిగింది. మీకు కనిపిస్తున్న పైన ఇక్కడ డోర్ ఇరుకుగా ఉంది ఫ్రెండ్స్. అది మీకు కొద్దిగా కెమెరా దగ్గరగా తీసిపోయి చూపిస్తాను. అక్కడ మీకు కనపడుతున్న లాక్ కూడా మనం తీసివేయాలి ఫ్రెండ్స్. అక్కడ
మొత్తం అన్ని కాలిపోయడం జరిగింది. ఈ లాక్ ఇది పూర్తిగా ఇదే ఫ్రెషింగ్ ఫ్రెండ్స్. అది ప్లాస్టిక్ అంతా కరిగి అట్లా అడ్డుకుంది. దాన్ని కొంచెం తీసేస్తే మనకి అది ఓపెన్ అవుతుంది. బయట లాక్ ఇది, బయట సైడ్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసే లాకు. ఇట్లా మొత్తం తీసేసిన తర్వాత ఇది కాలిపోయిన పాత లాక్ సిస్టమ్ అంతా. ఇది మనకి ఎలాగా మనకు ఉపయోగపడదు ఫ్రెండ్స్, ఏ రకంగానూ ఉపయోగపడదు. దీంట్లో స్పేర్స్ కానీ ఏమేమి పనికిరావు, గుజురికి తప్ప ఏం పనికిరావు. దీన్ని పూర్తిగా పారవేసి కొత్తది మనం లాక్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. లాక్ ధర దాదాపు 350 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొత్తది కొత్త లాక్. ఇది మొత్తం కొత్తగా ప్లాస్టిక్ అంతా ఇదంతా పాతదాన్ని కరిగిపోయడం జరిగింది. ఇది కొత్తగా కొత్త లాక్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా ఎల్లో కలర్ స్ట్రిప్స్ లాక్ కూర్చోడానికి ఫ్రెండ్స్. ఇది పైన ఇట్లా మొత్తం కొత్త. ఇది 300 రూపాయలు నాకు పడింది కొత్తది డోర్ లాకు. ఇప్పుడు ఈ లాకు సేమ్ డోర్ లోపల నుంచి మనకి లోపల కూర్చిపెట్టాలి ఫ్రెండ్స్. లోపల నీట్గా ఇట్లా నిదానంగా బయటకు స్కూల్కి వచ్చే విధంగా కనబడే విధంగా మనకి ఇది డోర్లో కూర్చిపెట్టాలి ఫ్రెండ్స్. ఆ థ్రెడ్స్ కనపడే విధంగా మనం కూర్చిపెట్టాలి. ఇట్లా థ్రెడ్స్ ఇట్లా లోపల ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో ఈ థ్రెడ్లను టైట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇది పూర్తిగా కింద టింకరింగ్ చేయడం కాలిపోయింది ఫ్రెండ్స్, లేకుంటే డోర్ మంచిగా పడుతుంది. అందువల్ల ఇప్పుడు కొత్తది మార్చుకోవాల్సింది. ఒకవేళ డోర్ పడుకోకుండా కొత్తది ఫిట్ చేసుకున్నా ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కారణం కాదు, డోర్ ఒకవేళ ఓల్డ్ అయినా రీపోయినా మన డోర్ సరిగ్గా పడుకోకుండా ఇది ఇట్లా కొత్తది ఫిట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి లోపల నుంచి ఇన్సర్ట్ చేసి ఇట్లా 3 స్క్రూలు ఫుల్ టైట్ చేసుకునే వాళ్ళను. ఇప్పుడు ఇక్కడ లాక్ మీకు వీడియోలో కనబడుతున్న పైన సింగల్ రౌండ్గా ఉండేది అది లాక్. దాంట్లో ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. అది బయట నుంచి డోర్ ఓపెన్ చేసే లాక్ సంబంధించింది. అది మీకు ఏళ్ళతో చూపిస్తున్నది బయట ఉన్న డోర్ ఓపెన్ చేసే డోర్ లాక్ సంబంధించిన లివరు అంటే కడ్డీ. రాడ్ బయట డోర్ ఓపెన్ చేయగానే మనకి బయట డోర్ ఓపెన్ అయ్యే సిస్టమ్ సంబంధించిన కడ్డీ, అది లివరు ఆపరేట్ చేస్తుంది. అది మన లాక్కి డోర్ ఓపెన్ అయ్యే విధంగా మనం కిందికి ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అయ్యి అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సెక్షన్ సంబంధించింది. ఇప్పుడు మనం పైన లాక్ సెక్షన్ లోపల నుంచి డోర్ లాక్ తీసి లోపల నుంచి డోర్ ఓపెన్ చేసే సెక్షన్, అట్లా మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి బయట నుంచి డోర్ ఓపెన్ చేసే సెక్షన్, ఒకటి లోపల నుంచి డోర్ ఓపెన్ చేసే సెక్షన్, ఒకటి లాక్. మొత్తం 3 కడ్డీలు రావడం జరుగుతుంది. 3 సిస్టమ్ మనం అక్కడ లాక్ గడ్డకి మనం అది కనెక్షన్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బయట ఉన్న లాక్కి మనం కనెక్షన్ ఇచ్చినాము. ఇప్పుడు మనం పైన డోర్ లాక్ చేసే సిస్టమ్కి నెక్స్ట్ మనం కనెక్షన్ చేద్దాం. ఇది పూర్తిగా మనకి చిన్న కడ్డీ రావడం జరుగుతుంది. ఇది డోర్ లాక్ చేసే సర్క్యూట్. ఇది కడ్డీ ఇట్లా మనకి డోర్ లోపల బండి లోపల పైన టాప్లో ఉంటుంది. ఈ కడ్డీ కింది కంటే డోర్ లాక్ అవుతుంది, పైకి ఎక్కితే డోర్ అన్లాక్ అయిపోతుంది. అది మనకి ఈ సిస్టము. ఇది మనకి ఇక్కడ ఈ బీగం డోర్ లాక్ సిస్టమ్ సంబంధించింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కింద ఎల్లో కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎల్లో కలర్లో హోల్ కనపడుతుంది కదా, హోల్లో ఈ కడ్డీని ఇన్సర్ట్ దానికి తగిలించవలను. ఆ ఎల్లో కలర్లో స్ట్రిప్ ఉంది కదా, మీకు ఏళ్ళతో అక్కడ చూపించిన విధంగా ఆ హోల్లోకి ఈ మనకు డోర్ సంబంధించిన రాడ్ దాంట్లోకి అట్లా లోపల ఇన్సర్ట్ చేసి ఆ ఎల్లో కలర్ స్ట్రిప్ దానికి ఇట్లా బయటికి రాకోకుండా దాన్ని ఇట్లా పైకని ప్రెస్ చేయవలను. అప్పుడు అది స్ట్రిప్గా పట్టుకొని అది కిందికి పడిపోకుండా అట్లా పట్టుకొని ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా ఇది కింది కంటే లాక్, పైకంటే డోర్ అన్లాక్. ఓకే, ఇది సిస్టమ్ మనకి తయారైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపల నుంచి డోర్ ఓపెన్ చేసే సిస్టమ్ ఇది ఎల్లో కలర్ కనబడుతున్నది. దానికి మనకు ఇంకో కనెక్షన్ చేయాలి ఫ్రెండ్స్.
ఇప్పుడు 2 సిస్టమ్‌లు పూర్తిగా అయిపోయినాయి. మూడో సిస్టము డోర్ లోపల నుంచి ఓపెన్ చేసే ఇది. ఈ రాడ్డు పైన కదులుకోకుండా స్ట్రిప్ అది. దీంట్లో కదలకుండా ఫ్రెష్ చేయాలి దానికి. బాడీకి రాసుకోకుండా కడ్డీ లాక్ కడ్డీకి పైనుంచి మధ్యలో రాడ్ రాసుకోకుండా ఒకటి దాని ప్రొటెక్షన్గా అది లాక్ పట్టుకోవడం లాక్ ఉంటుంది. ఇది మన లోపల నుంచి ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసే సిస్టము. ఇట్లా ఇక్కడ హోల్లో ఉన్న అట్లా కడ్డీ ప్రెస్ చేసి దీన్ని కూడా ప్లాస్టిక్ స్ట్రిప్స్ రావడం జరిగింది. కడ్డీ పక్కకు రాకోకుండా దీన్ని తీసుకొని పోయి లోపల లాక్ సిస్టమ్ కూడా మనం కనెక్షన్ చేసుకోవాలి. ఇది అట్లా హోల్లో ప్రెస్ చేసి ఆ స్ట్రిప్స్ ఇట్లా ఒత్తాలి ఫ్రెండ్స్, అంతే. అది కడ్డీ పక్క కదలుకోకుండా ఉంటుంది, పక్కకు విడిపోకుండా పట్టుకొని ఉంటుంది. ఇట్లా లోపక్క మనకి డోర్ చూపిస్తున్నా. ఇక్కడ డోర్లో మనకి ఇట్లా ఆనుకొని లెఫ్ట్ ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్న స్ట్రిప్ ఉంది కదా ఫ్రెండ్స్, పూర్తి పైన దానికి మనకి ఇది ఈ కనెక్షన్ తగిలించుకోవడం వల్ల ఇట్లా తీసుకొని పోయి అట్లా ఫ్రెష్ చేసి అట్లా హోల్లో పెట్టి ఫ్రెష్ చేసి స్ట్రిప్ అట్లా అంటే పట్టుకొని ఉంటుంది. అది వదులుకోకుండా అట్లా అంటి పెట్టుకొని ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తానికి ఇట్లా ఆపరేట్ చేయగానే మనకి డోర్ లోపల నుంచి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇట్లా పూర్తిగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు డోర్ వేసగానే ఇట్లా డోర్ ఆపరేట్ చేసి డోర్ తీసేయగానే ఇట్లా మనకి పట్టుకొని ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తానికి మనం డోర్లో లాక్ అన్లాక్, బయట నుంచి డోర్ ఓపెన్ చేసేది, లోపల నుంచి డోర్ తీసేది, మొత్తం 3 మనం అన్ని కనెక్షన్ చేసినా పర్ఫెక్ట్గా మన డోర్ పడడం జరుగుతుంది. ఇది అన్లాక్. ఇప్పుడు డోర్ బయటకు వస్తుంది. డోర్ తీయచ్చు. డోర్ లాక్. ఇప్పుడు ఇక్కడ లోపల నుంచి డోర్ అన్లాక్. ఇది కూడా పూర్తిగా వర్క్ అవుతుంది. డోర్ పడుతుంది. మళ్ళీ డోర్ అన్లాక్ చేద్దాం ఫ్రెండ్స్. బయటికి డోర్ ఓపెన్ చేద్దాము. బయట లివర్ కానీ డోర్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా మనం పూర్తిగా టాటా ఏస్ డోర్ని పూర్తిగా లాక్ బిగించడం జరిగింది. ఇట్లా మీరు కొత్త లాక్ పడకుండా కొత్త తెచ్చుకొని మీరే బిగించుకోవచ్చు ఫ్రెండ్స్. పెద్ద కష్టమేం లేదు, ఈజీగా ఉంటుంది. ఇట్లా మన డోర్ లోపల ఇట్లా ఆపరేటింగ్ ఇట్లా జరుగుతాయి ఫ్రెండ్స్. లోపల లాక్కి మన లివర్లీ కానీ దాని సెక్షన్గా పని చేస్తూ ఉంటాయి. ఏ సెక్షన్ ఆ సెక్షన్ పని చేస్తూ ఉంటుంది. మొత్తానికి 3 ఉంటాయి. బయట డోర్ ఓపెన్ చేసేది లాక్, బయట డోర్ లోపల నుంచి మనం తీయడానికి ఒక లాక్. మొత్తం 3 లాకులు ఉంటాయి. మొత్తం మనం 3 చెక్ చేసిన తర్వాత ఫైనల్గా చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఓపెన్ చేసిన మ్యాట్ని బిగించుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా దానికి పైన కొన్ని స్టెప్లు ఉండడం జరుగుతుంది, ఫ్రెషింగ్ టైపు. ఆ హోల్లో పెట్టి మనం ఇట్లా ఒత్తగానే అన్నీ ఫ్రెష్ అయిపోతాయి ఫ్రెండ్స్. దీనికి స్క్రూలు అంటూ హ్యాండిల్, డోర్ అన్లాకింగ్ మాత్రం స్క్రూలు వస్తాయి. 3 మాత్రం వస్తాయి. మిగతావన్నీ స్ట్రిప్లు ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రెష్ చేసి స్ట్రిప్ మాత్రం పట్టుకొని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం పెద్ద స్క్రూలు ఏం రావు. మ్యాట్కి స్ట్రిప్పులు ఉండడం వల్ల అది బయటకు కదలుకోకుండా ఉంటాయి. ఇక్కడ హ్యాండిల్ దగ్గర స్క్రూ ఉంటుంది. మనం మొదట్లో ఓపెన్ చేసిన స్క్రూలు సేమ్ యాజ్ టు మళ్ళీ ఫుల్ టైట్గా చేసుకునే వాళ్ళం. ఇది హ్యాండిల్ సంబంధించిన స్క్రూ. ఇది టైట్ చేసిన డోర్ అన్లాక్ చేసేది ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం హ్యాండిల్ డోర్ పట్టుకునే హ్యాండిల్ లోపల నుంచి పట్టుకునే హ్యాండిల్ మనం నెక్స్ట్ తర్వాత అది కూడా ఫిట్ చేసుకునే వాళ్ళం. ఇట్లా మొత్తం ఇక్కడ డోరు హ్యాండిల్ లోపల నుంచి
డోర్ ఎక్కుకునే హ్యాండిల్ లోపల సైడ్ ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం నీట్గా యథాస్థానంలో స్క్రూలు వేసి 2 ఆ పక్క స్క్రూ ఈ పక్క స్క్రూ వేసి ఫుల్ టైట్ చేసుకునే వాళ్ళం. ఇంతే ఫ్రెండ్స్, టాటా ఏసీ డోర్ మొత్తానికి మనకి రావడం, డోర్ తయారు కావడం జరిగింది. లాకింగ్ అన్లాకింగ్ పూర్తిగా మన సక్సెస్ఫుల్తో మనం ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఇట్లా కొద్దిపాటి మెలుగులతో మీరు డోర్ లాక్ అన్లాక్ మీరు కొంచెం రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా చేస్తుంటే వస్తుంటాయి ఫ్రెండ్స్. పెద్ద కష్టమేం లేదు, మీరు సొంతంగా మీరు చేసుకోవచ్చు. కొద్దిగా తెలిస్తే మనం కొద్దిగా ఐడియా ఉంటే మీరే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవే పెద్ద కష్టమైన పని ఏం కాదు. మీరు కొద్దిగా ఐడియా దృష్టి పెడితే మీకు రాని విద్య అంటూ ఏమి ఉండదు. అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇది డోరు అద్దం పైకి కిందికి ఎత్తే వీలు. ఫస్ట్ మనం లాక్ పిన్ ఇట్లా లోపల మీకు వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మీకు లాక్ దానికి ముందుగా ప్రెస్ చేసుకొని మనము ఇట్లా మనం ఒత్తి దానికి ఇట్లా ఒత్తి ప్రెస్ చేయడమే ఫ్రెండ్స్. ఇట్లా ప్రెస్ చేసిన వెంటనే మనకి లాక్ అది హ్యాండిల్ కూడా రాకుండా లోపల లాక్ ఇందాక మన యూ షేప్లో ఉన్న లాక్ అట్లా లాక్ ప్రెస్ చేయడం ఇట్లా మళ్ళీ ఓపెన్ బయటికి రాదు ఫ్రెండ్స్ అది. ఇప్పుడు దీని హ్యాండిల్తో మనకి అద్దాన్ని పైకి కిందికి ఆపరేట్ చేసుకుని వచ్చును. మొత్తానికి టాటా ఏస్ డోరు మనం కొత్త లాక్ బిగించడం జరిగింది. మొత్తం అన్ని సిస్టంలో వర్క్ అవుతుంది. డోర్ లాక్, వన్ లాక్, బయట నుంచి డోర్ ఓపెన్ చేసేది, లోపల నుంచి డోర్ ఓపెన్ చేసి మొత్తానికి సక్సెస్ఫుల్గా మనం డోర్ లాక్ బిగించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తానికి డోర్ రెడీ అయింది, విజయవంతంగా రెడీ అయింది. డోర్ సక్సెస్ఫుల్. ఓకే, పర్ఫెక్ట్లీ నీట్గా కూర్చోవడం జరిగింది. డోర్ నీట్గా